హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలన్నా స్టార్గా ఎదగాలన్నా దానికి కావాల్సిందే ఫ్యాన్స్. వాళ్ళు ఆదరిస్తేనే ఎవరైనా సినీ ఇండస్ట్రీలో ఎదుగుతారు. గట్టిగా మాట్లాడితే ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టే హీరోలకు ఈ స్టార్డమ్. సినిమాలో పాజిటివ్ రోల్ చేస్తేనో 10 మంది విలన్స్ను కొట్టేస్తేనో హీరోలు అవ్వరు. ప్రతి హీరోకు వచ్చే స్టార్డమ్ వాళ్ళ వ్యక్తిగత క్యారెక్టర్ను బట్టే వస్తుంది. కానీ కొన్ని రోజుల నుంచి మన హీరోలు ఫ్యాన్స్తో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అసలు వీళ్ళు హీరోలేనా అనిపిస్తోంది. రీసెంట్గా నాగార్జున ఫారిన్ నుంచి ఇండియా వచ్చిన సమయంలో ఎయిర్పోర్ట్లో ఓ అభిమాని ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ నాగార్జున సెక్యూరిటీ మాత్రం ఆ అభిమానిని కొడుతూ నెట్టేశారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే పని చేశారు. ప్యారిస్ నుంచి మెగాస్టార్ ఇండియాకు వచ్చారు. ఎయిర్పోర్ట్లో చిరంజీవిని చూడగానే ఓ ఫ్యాన్ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ మెగాస్టార్ మాత్రం ఆ అభిమానిని చాలా హార్ష్గా నెట్టేస్తూ వెళ్లిపోయారు. ఫోటోల కోసం ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారు, అది నిజమే. కానీ స్టార్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు ఫ్యాన్స్. అదే ఫ్యాన్స్ మిమ్మల్ని దేవుళ్ళలా చూస్తారు, కన్నవాళ్లతో సమానంగా ఇష్టపడతారు, గుండెల నిండా మిమ్మల్నే నింపుకుంటారు. అలాంటి వ్యక్తులకు మీరు ఎదురుగా కనిపిస్తే ఆనందానికి అంతు ఉండదు. ఈ విషయంలో తెలుగు కంటే తమిళ హీరోలు ఓ అడుగు ముందున్నారని చెప్పాలి. కొన్నేళ్ల క్రితం హీరో విక్రమ్ ఓ ఈవెంట్లో ఉన్నప్పుడు ఓ ఫ్యాన్ అతని దగ్గరకు వచ్చి డైరెక్ట్గా హగ్ చేసుకున్నాడు. దానికి విక్రమ్ 1% కూడా సీరియస్ అవ్వలేదు. ఇక హీరో సూర్య అయితే స్పీచ్ మధ్యలో వచ్చిన అభిమానిని బౌన్సర్ నెడుతుంటే ఆపి మరీ సెల్ఫీలు ఇచ్చిన ఘటనలు ఎన్నో. విజయ్ సేతుపతి గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ఫ్యాన్స్ తన కాళ్లకు దండం పెడితే తిరుగు తాను కూడా పెడతాడు. సొంత తమ్ముళ్ళకి ఇచ్చినట్లు ఫ్యాన్స్కు ముద్దులు ఇస్తాడు. ఫ్యాన్స్ను అభిమానించడం, ప్రేమించడం అంటే అది. ఈ విషయంలో తెలుగు హీరోలు తమిళ హీరోలను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నిజానికి చిరంజీవి, నాగార్జున చిన్న హీరోలా అంటే కాదు. చాలా మంది అభిమానుల జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్లే. కానీ వాళ్ళు కూడా ఇలా బిహేవ్ చేస్తే ఇక కొత్త తరం హీరోలకు చెప్పేది ఎవరు? ఇప్పుడు మెగాస్టార్ గురించి ఇంటర్నెట్లో అదే అంటున్నారు ఫ్యాన్స్. మీరే ఇలా చేస్తే ఎలా బాస్ అంటూ ఫీల్ అవుతున్నారు.